వెల్కమ్ టు ఏ9 టీవీ. రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో అటు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని సమస్యలతో కూడిన ఎన్నికల ప్రణాళికలు సిపిఎం నాయకులు ఒంగోలులోని జిల్లా సిపిఎం కార్యాలయం సుందరయ్య భవన్లో విడుదల చేయడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, జీవీ కొండారెడ్డిలతో జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డి హనీఫ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో సిపిఎం ఇండియా కూటమిలో భాగమై ముందుకు వెళ్తుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ ప్రారంభమైంది. మొత్తం దేశవ్యాప్తంగా రేపు మొదటి విడత 19వ తేదీ పోలింగ్ జరగబోతా ఉంది. ఇందులో సిపిఎం పార్టీ ప్రజా సమస్యలతోటి ఒక ప్రజా ప్రణాళికని ఎన్నికల ప్రణాళికగా ప్రజల ముందు తీసుకురావడం కోసం నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రణాళికను ప్రారంభిస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినప్పుడు దేశాన్ని, రాష్ట్రాన్ని బీజేపీ మతోన్మాదాల నుండి, అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి కూటమి నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం భావిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినప్పుడు ఈరోజు రాష్ట్రానికి పెద్ద ఎత్తున మనకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఈరోజు కూటమి కట్టింది. ఆ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కానీ, అట్లాగే బీజేపీని బలపరుస్తున్నటువంటి వైసీపీ కానీ ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పినటువంటి వీళ్ళందరూ కలిసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేశారు. అలాంటిది సిపిఎం పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలని, అదేవిధంగా విభజన హామీని అమలుపరచాలని చెప్పి సిపిఎం కోరుతా ఉంది. అందుకు మొత్తం కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఇవ్వాలని, ప్రైవేటీకరణ ఆపాలని ఆ యొక్క సిపిఎం పార్టీ కోరుతుంది. అట్లాగే ఈ ప్రణాళికలో రైతులకు సంబంధించి అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరింపజేయాలని చెప్పి కోరుతా ఉంది. అట్లాగే రాష్ట్రాన్ని ఈ యొక్క మతోన్మాదం నుంచి, అట్లాగే విద్రోహం నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దళితుల మీద, మహిళల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందుకని ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తూ ఉంది. ఇండియా వేదిక ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ ఈ 2 పార్టీలు బలపరుస్తూ ఉన్నాయి. అలాగే సిపిఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, అట్లాగే సిపిఐ పార్టీ అభ్యర్థుల్ని బలపరుస్తుంది. ఎన్నికల్లో ఈ ఇండియా వేదిక మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి ప్రజానీకాన్ని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎన్నికల ప్రణాళికను పరిశీలన చేసి ఆ విధంగా మద్దతు తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.